మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండు పథకం. ప్రసాద్ రాజు గారు ఎలా వస్తున్నారు జిల్లాలో విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన మనందరం చూస్తా ఉన్నాం. ఎందుకంటే 5 సంవత్సరాలు విద్యార్థుల కోసం, రైతుల కోసం, పేదవాడి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు అధికారం ఇచ్చారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6 హామీలు చూపించి ఎన్నో అమలు చేస్తానని చెప్పి అందరినీ మోసం చేసి ఇవాళ
ఒక పక్క విద్యార్థుల్ని, మహిళల్ని, రైతుల్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని రోడ్డు మీద నిలబెట్టున్నారు. మోసపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రజల పక్షాన, రైతుల పక్షాన మొన్ననే డిసెంబర్ నెలలో రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. విద్యుత్ ధరలు పెంచి, కరెంటు బకాయిలు పెంచి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని విద్యుత్ సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం జరిగింది. ఈ రోజున యువత కోసం, విద్యార్థుల కోసం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజున మనము కలెక్టర్ గారికి మెమరాండం ఇస్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చున్నారు. పెద్ద చదువులు చదివేటువంటి వారికి కానీ, చిన్న చదువులు చదివేటువంటి వారికి కానీ, వారికి మౌలిక వసతులు కానీ ఎన్నో అవకాశాలు ఇచ్చి విద్య ద్వారా ఆ కుటుంబం ఆర్థికంగా ఎదుగుతుందని నమ్మి మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అమ్మఒడి ఇచ్చి 15,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చి ఆ విద్యార్థి యొక్క తల్లిదండ్రులకి ఒక భరోసా నిలబడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత పెద్ద చదువులు చదివితే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత చదువులు చదువుకోవాలని మరి సంవత్సరానికి 4,500 కోట్ల రూపాయలు వసతి దీవెన, విద్యా దీవెన కోసం ఆ రోజున ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఒక పక్క మెడికల్ కాలేజీలు 17 కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఇలా నాడు నేడు ద్వారా స్కూల్స్ ని ఆధునీకరించి మౌలిక వసతులతోటి కాన్వెంట్ల నుంచి ప్రభుత్వ స్కూల్స్ కి తీసుకొచ్చేటువంటి ఏర్పాటుని ఆనాడు చేయడం జరిగింది. ఈ రోజు మోసపు హామీలు ఇచ్చి ఈ రోజున ప్రతి 3 నెలలకు ఒకసారి ఫీజులు కట్టవలసినటువంటి పరిస్థితి. 5 తరముల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ, విద్యా దీవెన, వసతి దీవెనకి కానీ ₹1 జమ చేయలేదు. అమ్మఒడి పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఈ రోజున ఇంతవరకు 12,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యార్థుల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు ఈ రోజున ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కొనసాగిస్తే, కానీ ఈ సంవత్సరం 5 టర్ముల నుంచి ప్రభుత్వం కాలేజీకి చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిల కింద అలాగే ఉన్నాయి. మరి విద్యార్థులు ఆందోళన పడేటువంటి పరిస్థితి, విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యి విద్యార్థులు పరీక్షల టైంలో మరి కట్టకపోతే యాజమాన్యాలు ఒత్తిడి చేసి ఇబ్బందులు గురయ్యేటటువంటి పరిస్థితి. ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో మరి విద్యార్థుల తరఫున పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండడం కోసం, ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం కోసం ఇవన్నీ కూడా ప్రభుత్వం మీకు ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు. ఈ మంచి పేరు మీరే కొనసాగించుకోండి. ఏవైతే మీరు చెప్పారో అవన్నీ కూడా అమలు చేయండి. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి ఇస్తాను, మరి నెలకు 3,000 రూపాయల చొప్పున 2 లక్షల మందికి అని చెప్పి ఎన్నికల్లోకి రావటం జరిగింది. ప్రజలు ఓటేసి ఉన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్ లో కనీసం నిరుద్యోగ వృత్తికి కానీ, ఈ విద్యా దీవెన, వసతి దీవెన కానీ నిధులు కేటాయించకపోవటం మరి ఈ విద్యార్థుల పరిస్థితి ఆందోళనకి చెందవలసినటువంటి పరిస్థితి కాదా అని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఈ రోజు 17 కాలేజీలను మంజూరు చేస్తే 5 కాలేజీలని ఎన్నికల ముందే ఓపెనింగ్ చేసి రన్నింగ్ లో పెట్టడం జరిగింది. మిగిలినటువంటి 12 కాలేజీ మెడికల్ కాలేజీలు ఈ సంవత్సరం నుంచి ఒక్క అడుగు గుంజు పడినటువంటి పరిస్థితి. బడ్జెట్ లో వాటికి నిధులు లేవు. అంటే విద్య కోసం ఈ ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏం చేస్తా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ప్రజలు వారి పాపాలు వారు పోయారు, ఓటేసేయడానికి కాకుండా నిరంతరం ప్రజల పక్షాన పోరాడేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమానికి ఈ రోజు మేము మరి మెమరాండం ద్వారా ప్రభుత్వాన్ని ఉంటే కోరుతా ఉన్నాం. ఏవైతే బకాయిలు ఉన్నాయో, ఆందోళన గురవుతూ ఉన్నారో ఆ విద్యార్థులకు పోరాటం ఇచ్చి వెంటనే ఆ ఫీజుల్ని చెల్లించండి, యాజమాన్యాన్ని చెల్లించమని కోరుతా ఉన్నాం. 2, మీరు ఇచ్చినటువంటి హామీ నిరుద్యోగ వృత్తి 2 లక్షల మందికి 3,000 చొప్పులు ఇస్తానన్నారు. ఈ సంవత్సరం నుంచి ₹1 మీరు కేటాయించలేదు. వెంటనే వాటిని కేటాయించండి. 3 ఆగిపోయినటువంటి ఈ మెడికల్ కాలేజీని మీరు ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా కాలేజీలు కావాలని కోరుకుంటుంది, కానీ మన సీట్లు వద్దని రికమెండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంటే
విద్యార్థుల కోసం మరి యువత కోసం మీరు చేస్తున్నటువంటి గారడీని ఇప్పుడైనా అర్థం చేసుకుని మరి తక్షణమే వెంటనే విద్యార్థులకి మరి ఆ ఫీజుల్ని చెల్లించమని మేము సవినయంగా మేమందరం హృదయపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువత, విద్యార్థుల తల్లిదండ్రులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి ఎక్కువ మంది కాకుండా 2-3 మేము మాట్లాడతాం కనుక మీరందరూ కూడా దయచేసి సహకరించమని, మనము ప్రొటెస్ట్ కాదు, నిరసన కాదు, మనం గౌరవప్రదంగా కలెక్టర్ గారికి వినయపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం కనుక ప్రతి ఒక్కరు కూడా సహకరించమని ముందుగా మన పార్లమెంటు పార్టీని ఆవిర్భూత చేసి ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం. మరి ఆవిర్భావ దినోత్సవం రోజు మనం అంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తే, అధికారం లేనప్పటికీ కూడా ప్రజల పక్షాన్ని పోరాటం చేయడానికి మనం అందరం ఇక్కడ ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి ఉన్నాం. అబద్ధ వాగ్దానాలు చేసి అధికారం కోసం, ముఖ్యమంత్రి పీఠం కోసం అబద్ధ వాగ్దానాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, కూటమి వారైతే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధ వాగ్దానాలు చేయకుండా అమలు చేయగలిగిన మాటలనే చెప్పి ఈ రోజు అధికారం లేనప్పటికీ కూడా ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం. అధికారంలో ఉండి మరి ఈ రోజు ఓట్ల కోసం ఓటు వేసే వ్యక్తులకే కాకుండా అధికారం ఉన్నప్పుడు కూడా ఓటు లేని చిన్నపిల్లల కోసం నాడు నేడు ద్వారా స్కూల్స్ ని అభివృద్ధి చేయడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం విద్యను అందించి నేటి బాలలే రేపటి పౌరులని వారి భవిష్యత్తు కోసం ఎంతో చక్కటి ప్రణాళికని నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రణాళిక కుంటుపరుస్తూ ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, వసతి దీవెనలు కానీ, అమ్మఒడిని కానీ వారు చెప్పిన వాగ్దానాన్ని ఏ ఒక్కటి అమలు చేయకపోగా బడ్జెట్ లో కూడా దానికి సంబంధించిన నిధులు ఏమీ కేటాయించకపోవడం, వారు అధికారం కోసం ఎంత నీచంగా అబద్ధపు వాగ్దానాలు చేశారనేది ప్రజలంతా గమనిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా 7 నియోజకవర్గాల నుంచి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో అన్నింటిలోనూ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారు, సూపర్ 6 అమలు చేయకపోగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఎలాగా కొనసాగుతాయి అనుకున్నారు. వాటిని కూడా ఆపేసి మీరేదో తల్లికి వందనం అన్నారు, అమ్మఒడిని తీసుకెళ్లి పోనీ అమ్మఒడి కాబట్టి తల్లికి వందనం అన్నా మీరు అమలు చేస్తారనుకుంటే దాన్ని కానీ వదిలేశారు. లాస్ట్ టైం బడ్జెట్ లో 5,000 కోట్ల రూపాయలు ఇస్తున్నామని చూపించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇవాళ ఏదో 1,200 కోట్లు కావాల్సి వస్తే 9,000 కోట్లు పెట్టి దాన్ని కూడా ఎగనామం పెట్టేటట్టు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, విద్యాదీవెన లేదు, వసతిదీవెన లేదు, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఏదైతే ఉద్యోగాలు ఇస్తాం, 20 లక్షల ఉద్యోగాలు రాకపోతే ముందు 3,000 వృత్తి ఇస్తామని చెప్పారు. ఆ వృత్తి కూడా ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు. 2 బడ్జెట్లు అయిపోయింది. ఫస్ట్ బడ్జెట్ లోనూ వృత్తి లేదు, 2వ బడ్జెట్ లోనూ వృత్తి లేదు. ఇవాళ వీళ్ళందరూ కూడా అమలు లక్ష్యం అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ ప్రజలైనా సరే, ఏ అక్క అయినా, చెల్లైనా, అన్నైనా, తమ్ముళ్ళైనా అందరూ కూడా ఎందుకు మోసం ఇంత కూటమి ఎన్ని కోట్లు పొడుస్తారని మేము ఊహించలేదు. చాలా దారుణంగా మమ్మల్ని అన్యాయం చేశారు, నట్టేట ముంచారు. ఇవాళ డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారు మా పిల్లలని ఎంతో ఎదురు చూసాం. ఇవాళ మధ్యలోనే డిగ్రీ చదివే పిల్లలు కూడా కూలిపాట పట్టే పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఫీజు రీయింబర్స్మెంట్ కట్టలేదని చెప్పి కాలేజీలకు రావద్దంటే కాలేజీలు మానేసి ఇవాళ పొలం పాట, కూలి పనులకు చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని నట్టేట ముంచిందని చెప్పి బాధపడతా ఉన్నారు. కనీసం మృతంగా ఇస్తా అన్నారు, అది కూడా లేకుండా చేశారు. ఇవాళ అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టి మాయ మాటలు చెప్పి ఎలక్షన్ టైంలో ముసలమ్మల పూజ బట్టను నేను నొక్కుతాను, సంపద సృష్టిస్తానని ఎన్నో చెప్తే ఇవాళ పిల్లలు చదివించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం. మెరుగైన కరెంట్ ఇస్తాం, కరెంటు బిల్లులు తగ్గిస్తాను అవసరమైతే అని చెప్పిన ఈ పెద్ద మనిషి మమ్మల్ని నైవంచన చేశారు. ఇదే కాకుండా ఇవాళ అన్ని రకాలుగా కూడా రైతులకు కానీ, రైతు భరోసా కానీ, ఎంచేతంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏదైతే ఇది రుణమాఫీ మన భరోసా ఇస్తాన్నారు, అది కూడా ఏకనామం పెట్టే కార్యక్రమం చేశారు. కాబట్టి అన్ని విధాల కుటుంబాలకి మనం పంగనామం పెట్టి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఈ చంద్రబాబు నాయుడిని ఎప్పుడూ నమ్మకూడదు అనుకున్నాం, కానీ కూటమి కలిసింది కదా చేస్తారని నమ్మించి మమ్మల్ని వంచన చేసి ఇటువంటి కార్యక్రమం చేసిన చంద్రబాబు నాయుడు గారు
ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమాలు చూసైనా సరే మీరు ఈ పేద విద్యార్థులను చదివించే కార్యక్రమంలో 17 మెడికల్ కాలేజీలు జరుగుతుంటాయి. 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యి ఇంకా 12 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అవ్వాలి. అట్లే కంప్లీట్ చేస్తూ 750 మెడికల్ సీట్లు వస్తాయి వద్దని రాసిన ఘనత భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయరు. ఆ పని రావాలని చూస్తారు, కానీ వద్దనిచ్చిన ముఖ్యమంత్రి ఏనే అవుతుంది అంటే పేద వాళ్ళ పక్షపాతి కాదనేది ఇది నిదర్శనం అవుతా ఉంది. అంచేత ఇప్పటికైనా సరే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా మీరే కట్టి వెంటనే ఇవి నడిపించే కార్యక్రమం చేసి పేదలకి మరి చదివించే కార్యక్రమంలో ముందుండాలని అదే రాజశేఖర రెడ్డి గారు ఒక చిన్న కథ చెప్పి నేను అనుకుంటాను. కథ కాదు, వాస్తవం ఇది. నేను అమెరికా వెళ్ళినప్పుడు ఒక ఫంక్షన్ లో ఒక అబ్బాయి ఇచ్చి కలిశాడు. మా ధర్మాల జంక్షన్ నా తండ్రి రిక్షా తొక్కునేవాడు. నేను 10వ తరగతి వరకు చదివించగలను బాబు, తర్వాత చదివించలేదు, నా వల్ల కాదు అని అన్నాడు. సరే ఒక ఆటో కొడుకుని సెటిల్ అవుదాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించగానే రూపాయి ఖర్చు లేకుండా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు కూడా చదివి ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. ఈ చికాగోలో నాకు సంవత్సరానికి 24 లక్షలు ప్యాకేజ్ ఇస్తున్నారు. ఇవాళ నా తండ్రిని రిక్షా నడిపించాను, ఒక ఇల్లు కట్టించాను, మారుతి గారు కొనిచ్చాను. మా కుటుంబ పరిస్థితి నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి గారు నాకు దేవుడు అని చెప్పడం జరిగిందని చెప్పి అటువంటి పరిస్థితులు 14 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు, నువ్వు పేదవాళ్ళు అంటావు, 45 ఏళ్ళ మరి రాజకీయ పాలనలో నువ్వు ఈ పేదలకి మేలు చేసింది ఒకటే లేదు. ఉన్న వాళ్ళు నడుస్తున్నది కూడా నువ్వు చూసే కార్యక్రమం చేస్తున్నావు. ఇవాళ పోరుబాట, ఈ యువత పోరుబాటకి అందరూ కూడా సంఘీభావం తెలుపు సపోర్ట్ గా ఉంచి ఆ కార్యక్రమాన్ని మీరు నెరవేర్చేదాకా ఈ పోరు ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మనం సహకరించుకోవాలి. దయచేసి పేర్లు ఉన్న వాళ్ళ మట్టుకే లోపలికి వెళ్ళాలి. దయచేసి సహకరించాలి, మనోళ్ళు అందరూ సహకరించాలి. బాబు మీరు ఇంటికో ఎందుకు పేర్లు ఉన్నారంటే లోపలికి వెళ్ళాలి. బాబా ఒకసారి వెళ్తుండే ఒకసారి అన్నయ్య అన్న ఫోన్ తీయండి ఒకసారి అన్న ప్రసాద్ గారు కనపట్లేదు, జిల్లా ప్రెసిడెంట్ గారు కనపట్లేదు. అక్కడ జిల్లా ప్రెసిడెంట్ గారు సార్ కొంచెం ముందుకు రవి జిల్లా ప్రెసిడెంట్ కనపడుతున్నారు గారు కొంచెం కనపడతారు. ప్రసాద్ గారు కొంచెం ఎక్కడ రావాలి సార్ అలా చూడండి. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్.